నేను మీ బిఎస్ఆర్. మనం టెలిగ్రామ్ గ్రూప్లో 2 ఎగ్జామ్ కంప్లీట్ చేసాం. 2 ఎగ్జామ్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం పరిశీలిస్తే పాశ్చరైజేషన్కి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ లూయి పాశ్చర్ కనుగొన్నాడు. ఆప్షన్ బి, పాశ్చరైజేషన్ అనే ప్రక్రియలో 70 సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 30 సెకండ్ల వరకు వేడి చేసి చల్లార్చాలి. ఆప్షన్ సి, పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నుంచి 30 సెకండ్లను వేడి చేయడం వలన పాలల్లో సూక్ష్మజీవులు నశిస్తాయి. ఈ 3 ఆప్షన్లు మనం పరిశీలిస్తే మొదటి ఆప్షన్కి మనకు సంబంధించినంత వరకు పాశ్చరైజేషన్ అనే ప్రక్రియని లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అయితే పాశ్చరైజేషన్ అనే ప్రక్రియలో 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసిన తర్వాత ఎంతసేపు వేడి చేయాలి? 15 నుంచి 30 సెకండ్ల వరకు మాత్రమే వేడి చేయాలి. వేడి చేసినటువంటి పాలని వెంటనే చల్లార్చడం వలన సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇది పాశ్చరైజేషన్ అనే ప్రక్రియలో చేయవలసినటువంటి పని. 3 ఆప్షన్లో ఏముంది? 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పాలను వేడి చేయటం వలన సూక్ష్మజీవులు నశిస్తాయని రాసింది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు నశించడాన్ని పాశ్చరైజేషన్ అనము. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసిన దానిని చల్లార్చడంలో సూక్ష్మజీవులు నశిస్తాయనే దానినే పాశ్చరైజేషన్ అనే ప్రక్రియగా మనం ఏమని పెడతాము అంటే ఏ మరియు బి సత్యాలని పెడతాము. ఈ క్రింది వానలో సరైన దాన్ని గుర్తించండి అన్నప్పుడు డెఫినెట్గా మనం కాల్షియం మ్యాచింగ్ ఇచ్చాము. కాల్షియం, అయోడిన్, నైట్రోజన్, ఫెర్రస్. ఇటువైపు ఏమి ఇచ్చామంటే రక్తహీనత గురించి, థైరాయిడ్ అభివృద్ధి, పత్రహరితం అభివృద్ధి, ఎముకల పెరుగుదల. ఇక్కడ గమనించండి, డెఫినెట్గా ఇచ్చినటువంటి ఆప్షన్లు మనం పరిశీలిస్తే మ్యాచింగ్లో ఉన్నటువంటి కాల్షియం ఎముకల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అట్లానే రెండవది అయోడిన్ థైరాయిడ్ గ్రంథి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే నైట్రోజన్ పత్రహరితం యొక్క అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఫెర్రస్ రక్తహీనత నుండి రక్షిస్తుంది. ఇప్పుడు ఒకసారి మన ఆప్షన్లోకి వెళ్ళి మనం చూస్తే డెఫినెట్గా ఆప్షన్ 2 అనేది ఆన్సర్ కింద మనం ఒకసారి పరిశీలిస్తే ఆహార పదార్థాలు నిల్వ చేయడంలో ఉపయోగపడే రసాయనిక పదార్థం. ఈ డైరెక్టర్ బిట్టే ఆహార పదార్థాలు నిల్వ చేయటంలో ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి కారకాలుగా మనం దేన్ని మాట్లాడతాము అంటే నూనె మరియు ఉప్పులను ప్రధానంగా మనం మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ నూనె, ఉప్పు ప్రధానంగా మనం మాట్లాడుతున్నాము. 8వ తరగతి వ్యవసాయం అనే లెసన్ చూసిన తర్వాత వ్యవసాయం తర్వాత చివరిలో ఒక పేపర్లో ఆహార పదార్థాల నిల్వ ఉంది. ఆహార పదార్థాల నిల్వ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వెనిగర్ను ఉపయోగించి నిల్వ చేయటం ఎట్లా, అట్లానే నూనెను ఉపయోగించి ఉప్పును ఉపయోగించి ఎట్లా చేయాలి, ఎండబెట్టడం ద్వారా నిల్వ చేయడం ఎలాగా, అట్లానే రసాయనిక పదార్థాలు ఉపయోగించడం ద్వారా నిల్వ చేయటము, అట్లానే చక్కెర పాకం ద్వారా ఆహార పదార్థాలు నిల్వ చేయటము, ఇలా చాలా వరకు నిల్వ పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. అందులో రసాయనిక పదార్థాన్ని ఉపయోగించి నిల్వ చేయటంలోనే సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబైసల్ఫేట్ అనే రసాయనిక పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలు నిల్వ చేయడంలో సరైన దాన్ని గుర్తించండి. 1, ఏ, ఉడికించి నమిలిన ఆహార పదార్థాన్ని అయోడిన్ పరీక్షకు గురి చేసినప్పుడు నలుపు నీలిరంగు గురి కాదు. 2, ఉడికించిన ఆహార పదార్థాన్ని అయోడిన్ పరీక్షకు గురి చేస్తే అది నలుపు నీలిరంగును ప్రదర్శిస్తుంది. ఇక్కడ గమనించండి, ఉడికించిన ఆహార పదార్థాన్ని లేదా ఉడికించి నమిలినటువంటి ఆహార పదార్థాన్ని మనం అయోడిన్ పరీక్షకు గురి చేస్తే అది నలుపు నీలి రంగులోకి మారదు. ఎందుకు మారదు అంటే మనం ఉడికించి నమలటం వలన జీర్ణక్రియ జరిగిపోతుంది. జీర్ణక్రియ జరిగిపోతే అందులో పిండి పదార్థాలు ఉండవు. జీర్ణక్రియ జరుగుతుంది అంటే ఉదాహరణకి ఆశీకూరములో మనం నమిలినప్పుడు ఎమైలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పిండి పదార్థాలు మాల్టో చక్కెరలుగా మారుతాయి. ఇక్కడ మాల్టో చక్కెరలుగా మారుతాయి, పిండి పదార్థాలు అక్కడ ఉండవు. ఇక్కడ పిండి పదార్థాలు గుర్తించే పరీక్ష ఏంటి? అయోడిన్ పరీక్ష. అయోడిన్ పరీక్షలో పిండి పదార్థాలు గుర్తించబడాలంటే నలుపు నీలి రంగుగా మార్చబడాలి. కానీ మనం ఆశీకూరంలో ఆహార పదార్థాలు నమిలేసాం కాబట్టి
అమైలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జీర్ణక్రియ జరిగిపోయింది కాబట్టి అక్కడ మరి పిండి పదార్థాలు ఉండవు, కాబట్టి అక్కడ నలుపు నీలి రంగు ప్రదర్శించబడదు. ఎప్పుడైతే ఉడికించినటువంటి ఆహార పదార్థాన్ని మనము డెఫినెట్గా అయోడిన్ పరీక్షకు కానీ నీలి రంగు అనేది ప్రదర్శిస్తుంది. కాబట్టి కారణం ఏంటి సార్ అంటే ఉడికించిన ఆహార పదార్థాన్ని మనం నమ్మలేదు కాబట్టి, ఆశీకూరంలో లేదు కాబట్టి, జీర్ణక్రియ జరగలేదు కాబట్టి, ఉడికించినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనకి అయోడిన్ పరీక్షలో నలుపు నీరు. మనం మాట్లాడితే ప్రోటీన్ లోపం వల్ల వచ్చేది క్వాషియార్కర్, ప్రోటీన్స్ క్యాలరీ లోపం వల్ల వచ్చేది మెరాస్మస్, సోడియం లోపం గ్లాసైటిస్, కాల్షియం అధికముగా ఉండడం వల్ల కిడ్నీలో రాళ్ళు. ఈ 4 ఆప్షన్లు ఏమన్నాం? సరి కాని జతను గుర్తించండి. మరియు క్లోరైడ్ వంటి లవణాల లోపం వలన శరీరంలో ఏం జరుగుతుంది సార్ అంటే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. సోడియం లోపించింది అనుకోండి ఆటోమేటికల్గా చెమట విపరీతంగా పడుతుంది. సోడియం లోపించింది అనుకోండి ఆటోమేటికల్గా డిహైడ్రేషన్ విపరీతంగా జరిగిపోతుంది. ఇక్కడ ఆ డిహైడ్రేషన్ జరిగిపోకుండా ఉండాలి అంటే డెఫినెట్గా శరీరంలో సోడియం క్లోరైడ్ వంటి లవణాలు ఉండి తీరాలి. ఇక్కడ సోడియం లోపించింది అనుకోండి ఆటోమేటికల్గా నీటి నిల్వ అనేది సామర్థ్యం తగ్గిపోతుంది శరీరంలో. గ్లాసైటిస్ అనే వ్యాధి కాదు. ఇక్కడ గ్లాసైటిస్ దేనివల్ల వస్తుంది? విటమిన్ B2 లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి విటమిన్ B2 లోపం వల్ల వచ్చేది గ్లాసైటిస్ సార్ అంటే ఆప్షన్ 3 సోడియం లోపం వల్ల గ్లాసైటిస్ రాదు. ఇదే తప్ప ఆన్సర్. మీరు ఎవరైనా ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. నచ్చితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీతో పాటు మరో 10 మంది ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్ను కూడా చాలామందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.